జంగుబాయి దేవత ఆదివాసుల ఆరాధ్య దైవమన్నారు రాష్ట్ర మంత్రి సీతక్క. ఆసిఫాబాద్ జిల్లాలోని గోంది గ్రామంలో జరుగుతున్న ఉత్సవాలకు హాజరయ్యారు మంత్రి. అటవీ ప్రాంతంలోని గుహలో వెలిసిన జంగుబాయి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు సీతక్క. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జంగుబాయి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరి ఆచారాలు వాళ్ళకే ఉంటాయి. ఏ ప్రాంతం గొప్పతనం ఆ ప్రాంతందే, ఏ దేవుడు గొప్పతనం ఆ దేవుడిదే. మన భక్తి మనది. ఇతరుల వేరే ఒక్కొక్క కులానికి ఒక కుల దైవం ఉంటాడు, ఒక్కొక్క జాతికి ఒక జాతి దైవం ఉంటాడు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుడు గొప్పగా ఆరాధించబడుతుంది. కాబట్టి మరి పులిని చూసి నక్కలు వాత పెట్టుకుంటే ఏమొస్తుంది? రాదు. కాబట్టి పులే, నక్క నక్కనే ఉంటది. ఎవరి ఆచారాలు వాళ్ళు కాపాడుకోవడం, దాన్ని చూసి మనం అరే వాళ్ళది ఇది ఎక్కడది ఉంది మనం కూడా అట్లా మారదామంటే సహజత్వాన్ని కోల్పోయిన తర్వాత దాంట్లో క్వాలిటీ ఉండదు, గొప్పతనం ఉండదు. దేవుడి యొక్క గొప్పతనాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎట్లా దేవుడు ఉండిందో అట్లనే ఉండాలి. మన తాతలు ముత్తాతలు ఎట్లయితే పూజా కార్యక్రమాలు చేసిరో, చెట్టుతోటి ఆకుతోటి మరి పువ్వుతోటి అడవిలో దొరికే నైవేద్యం తోటి అడవిలో దొరికే ఇప్ప పువ్వుతోటి ఎట్లయితే చేస్తామో అదే మనం కాపాడుకొని చేసి భవిష్యత్ తరాలకు కూడా అది అందించాలని నేను మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఈ యొక్క ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాం. మంచి అధికారులు కూడా, మనసు పెట్టి పనిచేసే అధికారులు కూడా ఇక్కడ మనకు వేదిక మీద ఉన్నారు. ఇవాళ ప్రజాప్రతినిధులాగానే కలెక్టర్ గారు కూడా వస్తారు అని మన జెడ్పీటీసీ గారు అన్నారు. చాలా సంతోషం. కానీ ప్రజాప్రతినిధులు ప్రజల అభిమానం ఉన్నంత వరకు 5 ఏళ్ల వరకే మా టర్ము. కానీ వాళ్ళు సర్వీస్ చాలా సంవత్సరాలు ఉంటది. కాబట్టి ఆ సర్వీస్ లో ఎక్కడ పోయినా ప్రజలతోటి వాళ్ళ డ్యూటీ ఉంటది, ప్రజలతో వాళ్ళ అనుబంధం ఉంటది. ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోయినా అక్కడ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు, గుండెల్లో పెట్టుకుంటారు. కాబట్టి ఎప్పుడు సర్వీస్ అనేది తమ జీవితంలో నిత్య భాగంగా అధికారులకు ఉండాల్సిందే.